నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే, ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు. అసలు ఇతను అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే. ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని బలి తీసుకుంటుందంటే, అది నిజంగా చూడండి. పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థాన సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాలు, ఇతను మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు, అదేవిధంగా ఇతను స్నానానికి పోతే జనం చచ్చిపోతారు. ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులను నియమించి అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని, లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఏ ఏర్పాట్లు